హాయ్ అండి. అందరికి నమస్తే. వెల్కమ్ టు రాధాహర్షిత విలేజ్ లక్స్. వీడియో చేసే ముందుగా లైక్ చేయండి. అలాగే ఇప్పుడు మనకి గవర్నమెంట్ మారింది కదా! అలాగే ఈ ఎలిమెంటరీ స్కూల్ కానించి హై స్కూల్ దాకా చైర్మన్స్ అయితే ఎంపికైతే జరుగుతూ ఉంది. మళ్ళీ చైర్మన్లు అయితే మారుస్తున్నారనమాట. మనకి ఆగస్టు 15 త్వరలో ఉంది కాబట్టి ఒక 5 రోజుల ముందైతే ఈ చైర్మన్స్ మారవటం అయితే మీటింగ్ అయితే ఈరోజైతే పెట్టారు. మొత్తానికి చైర్మన్లు కూడా మార్చేశారనమాట. 1వ క్లాస్ నుంచి అయితే ఈ 5 సంవత్సరాలకు తగ్గట్టు తీసుకుంటారు. అలాగే ఈ సంవత్సరం కొత్తగా హర్షి పాప అయితే స్కూల్లోకి చేరింది కదా! అందుకని 1వ క్లాస్ నుంచి అయితే తీసుకున్నారు. నన్నైతే పెట్టారనమాట. నేను ఇంకొక అమ్మాయి చైర్మన్‌గా నేను, వైస్ చైర్మన్‌గా ఇంకొక అమ్మాయి అయితే ఈళ్ళు చాలా ఇష్టపడి ముందుగానే అనుకోని ఎంపిక చేసుకొని ఉన్నారనమాట. నేను వెళ్ళేసరికి ఎవరిని పెడతారా? నేను కూడా ఇంకొకరికి సపోర్ట్ చేద్దాం అనుకున్నాను. అంటే అంతకుముందుకి మా పెద్దోడు చదువుకునేటప్పుడు అప్పుడు ఫస్ట్ నేను చైర్మన్‌గా అయితే ఉన్నాననమాట. మళ్ళీ నేను ఇంకెవరో ఒకరిని పెడదాము అని అనుకున్నాను. కానీ వాళ్ళే 2 డేస్ ముందు అక్క అయితే బావుంటది. ఏదన్నా వచ్చినా మాట్లాడిద్ది. కొన్ని పనులు స్కూల్‌కి చేయించాల్సిన పనులు కొన్ని ఉన్నాయన్నమాట. చుట్టూ అంటే పారి గోడ కట్టడం ఇప్పుడైతే చాలా ఖర్చవుతుంది. కానీ కొంచెం చుట్టూ ఫినిషింగ్ వర్క్ ఇవన్నీ కొన్ని బాత్రూమ్స్ వర్క్ ఇవన్నీ ఉన్నాయి. నేనైతే మాట్లాడతానని అంటే కొంచెం మాట్లాడగలుగుతాను గదా! అందుకని వీళ్ళు 2 డేస్ ముందే నన్ను అనుకున్నారంట. అందుకని నేను రాగానే నేనే ఇంకొకళ్ళని పెడదాం అనుకుంటే వాళ్ళే ముందుగానే అనుకొని రాగానే నన్నైతే సపోర్ట్ చేశారనమాట. సరేలే అంటే ఫుల్ బిజీ వర్కే ఉంటుంది నాకు. స్టిచ్చింగు, పిల్లల్ని చూసుకుంటూ ఉదయాన్నే 7 గంటలకల్లా బాక్సులు ఇవన్నీ పంపాలి. కానీ ఇంత బిజీ వర్క్‌లో గూడా నాకు ఈ పని ఒప్పచెప్పారు గదా! సరేలే నేను గూడా చదువుకున్న స్కూలే అనమాట సేమ్. ఇలా నన్ను ఎంపిక చేసుకున్నారు గదా! మళ్ళీ నేను వద్దంటే మళ్ళీ వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు. సరేలే ఇక్కడే గాబట్టి అంటే మా కాలనీలలో గాబట్టి చూసుకుందాంలే అనుకోని సరేలే ఉంటానని చెప్పాను. ఇది రెండో రోజనమాట. అంటే చైర్మన్‌గా ఎన్నుకున్న రెండో రోజు మనకి ఆగస్టు 15 దగ్గరలో ఉంది. రేపే అనమాట. కాపోతే కొద్దిగా వీడియో అయితే లేట్ అయిపోయింది. అందుకోసం ఇక్కడైతే ముందు రోజే గేమ్స్ అయితే మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేసామనమాట. ఇక్కడైతే చూసారా చిన్న పిల్లల ఆటల పోటీలు, అలాగే చైర్స్ గేమ్సు, అలాగే లెమన్ స్పూను, అలాగే ఇక్కడైతే ఇదొక గేమ్ కొంచెం నాకు కొత్తగా అనిపించిందనమాట. చాలా బావుందనమాట. ఇలాంటి గేమ్స్ పెడితే పిల్లలేందంటే చాలా ఉత్సాహంగా అయితే ఉంటారు. ఏందంటే ఒక చిన్న పెన్ను గాని, పెన్సిల్ గాని, ఎరేజర్ గాని అలాంటిది ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చినా గూడా చాలా హ్యాపీ పడతారు గదా! అందులో మనకి ఆగస్టు 15కి వాళ్ళకి మన చేతుల మీదుగా టీచర్స్ చేతి మీదుగా ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చినా గూడా చాలా హ్యాపీ పడతారనమాట. అలాగే ఇక్కడైతే 2 గేమ్స్‌లో అయితే హర్షి పాప అయితే గెలిసిందనమాట. నెక్స్ట్ మిగతా పిల్లలు గూడా అలాగే గెలిసారు. ఇక్కడైతే చిన్న పిల్లలకి అంటే ఈళ్ళంతా ఒక గ్రూప్ అనమాట. అంటే ఒకటే క్లాస్ పిల్లలు. వీళ్ళందరికీ చైర్స్ అలాగే లెమన్ స్పూన్ ఇవన్నీ చాలా బాగా ఆడారనమాట. చిన్న చిన్న అంతా 6 సంవత్సరాల పిల్లలనమాట. 6 గూడా నిండుగా గూడా నిండలేదు. 6 ఎంటర్ అయింది. వాళ్ళు స్కూల్‌లో జాయిన్ అయ్యారు. కానీ ఎట్టే చెప్పగానే ఎట్టే ఫాలో అయిపోయారనమాట. చాలా ఉత్సాహంగా ఈ గేమ్స్ అయితే చాలా బాగా అయితే ఆడారనమాట. అసలు హర్షి పాప రన్నింగ్ అంటే ఇంటికాడే చాలా రన్నింగు అసలు భలే పెరుగుతుంది. అలాంటిది సెకండ్ అయితే వచ్చిందనమాట. హరిణి అలాగే హర్షిత వాళ్ళిద్దరు అక్కలు చెల్లెళ్ళే. ఇద్దరు గెలిసారు రన్నింగ్ రేస్‌లో. అలాగే ఇదొక గేమ్స్ అయితే పెట్టారు. చాలా బావుంది. చాలా ఫన్నీగా గూడా జరిగింది. మామూలుగా ఇదంతా ఓన్‌గా పెడదాం అనుకున్నాం. చాలా గోలగా ఉందనమాట. అంటే పిల్లలంటేనే చాలా గోలగా ఉంటుంది గదా! మీకు తెలిసిందే గదా! అలాగే ఇక్కడైతే ఈ ఐరన్ బాల్ ఉంటుంది గదా! అది కూడా పిల్లల చేత ఇక్కడ దూరంగా అయితే ఏపిచ్చారు. ఇది గూడా చాలా బాగా అయితే ఆడారు. బక్కగా ఉన్నారు గానీ, చాలా దూరం అయితే ఇసిరేసారనమాట వీళ్ళు. ఇలాంటి గేమ్స్ అప్పుడప్పుడు పెడుతుంటే వాళ్ళకి గూడా కొంచెం మెచ్యూరిటీ అనేది ఉంటుందనమాట. తెలివిగా ఉంటారు. అందుకని టీచర్స్, మాస్టర్ గాని ఇలాంటియి చాలా బాగా ఈ ఆగస్టు 15కి ముందుగానే ఇలాంటియన్నీ గేమ్స్ పెట్టారు. మధ్యలో పెడుతూనే ఉంటారనమాట. ఇలాంటియేందంటే ఎప్పుడు చదువు, చదువు అంటుంటే వాళ్ళకి గూడా ఉత్సాహంగా అయితే ఉండదు గదా! అంత ఇంట్రెస్ట్‌గా ఉండరనమాట. ఇలాంటి గేమ్స్ ఉండటం వల్ల చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటారు. అలాగే టీచర్స్ గూడా పిల్లల్ని బెదిరించకుండా అంటే చిన్న చిన్న పిల్లలు గదా! హై స్కూల్ నుంచి అప్పటికేందంటే వాళ్ళకి కొంచెం మెచ్యూరిటీ ఉంటుంది గాబట్టి, ఆ పిల్లల కన్నా ఈళ్ళు చిన్నవాళ్ళు గాబట్టి కొంచెం దగ్గరగా ప్రేమగా తీస్తే వీళ్ళేందంటే ఎక్కువగా ఇంటి దగ్గర ఉండేదానికన్నా
స్కూల్‌కి వెళ్ళటానికి ఉత్సాహం అయితే చూపిస్తారు. అలాగే హర్షి పాప ఫస్ట్‌లో అయితే వెళ్ళలేదు. మేము మేడంకి చెప్పిన తర్వాత ఇంక తాను దగ్గరగా తీస్తూ బుజ్జగిస్తూ అలా ఉండేసరికి అసలు ఒక్కరోజు కూడా ఉండదనమాట. డైలీ ఎళ్ళిద్ది. ఇప్పుడైతే ఇదిగోండి ఇక్కడైతే రన్నింగ్ రేస్ అయితే పెట్టారనమాట. ఈళ్ళంతా కొంచెం పెద్ద పిల్లలనమాట. చాలా బాగా ఆడారు. ఉన్న పిల్లల్లోకెల్లా వీళ్ళు పెద్ద పిల్లలనమాట. అంటే 4, 5 క్లాసుల పిల్లలనమాట. చాలా బాగా రన్నింగ్ అయితే చేశారు. అలాగే వాళ్ళతో పాటు తక్కువేం లేదని మేము గూడా రన్నింగ్ రేస్ అయితే చేయాలని జెప్పి ఈ పిల్లలు గూడా అయితే ఇలా అయితే పరిగెత్తారనమాట. వీళ్ళు కూడా చాలా బాగా అయితే ఆడారు. ఇప్పుడు అంటారు కదా! మగపిల్లలతో పాటే సమానంగా ఆడపిల్లలు గూడా ప్రతి గేమ్స్‌లో గానీ, చదువుల్లో గానీ దేంట్లో అయినా సరే బాగా ఉత్సాహంగా అయితే ఉంటారు. ఉండాలి గూడా. ఇక్కడైతే నా రన్నింగ్ రేస్ అయితే అయిపోయింది. ఇక్కడైతే క్యూట్‌గా ఉన్న ఈ 1 క్లాస్ పిల్లలకు గూడా ఈ రన్నింగ్ రేస్ అయితే పెట్టారు. హర్షి పాప అయితే చూడండి ఎలా ఉందో. చాలా ఉత్సాహంగా హరిణి ఎళ్తుంది. అలాగే హర్షి పాప వీళ్ళిద్దరూ అక్క చెల్లెళ్ళనమాట. అంటే మా చెల్లెలు వాళ్ళ అమ్మాయి. ఇలా మూడో రోజైతే అంటే చైర్మన్ కమిటీ ఫామ్ అయిన తర్వాత మూడో రోజు ఈ గేమ్స్ అయితే పెట్టారు. అలాగే గేమ్స్ అయిపోయిన తర్వాత ఇది రెండో రోజు అంటే ఆగస్టు 15 అనమాట. కాకపోతే కొంచెం వీడియో పెట్టేలకి మధ్యలో వరలక్ష్మి వ్రతం వచ్చింది కదా! ఆ వీడియోలు అయితే మళ్ళీ లేట్ అయిపోతున్నాయి అని అవైతే పెట్టేశాననమాట. అంటే వరలక్ష్మి వ్రతానికి ముందు రోజే గురువారం అంటే కనీసం వారం అవుతుందనమాట. ఈ ఆగస్టు 15 వెళ్ళి. ఇప్పుడైతే ఈ ఆగస్టు 15 రోజు అందరమే రెడీ అయిపోయి పిల్లల్ని రెడీ చేసి ఇంక నా స్కూల్ దగ్గరికైతే వచ్చాము. చాలా హ్యాపీగా ఉందనమాట. ఆగస్టు 15 అంటే మనకి స్వతంత్ర దినోత్సవం రోజు అంటే 78 స్వతంత్ర దినోత్సవం రోజనమాట. చాలా బాగా ఆ రోజుల్లో వాళ్ళు అలా పోరాడి ఇలా స్వతంత్రం తేబట్టే మనం ఈరోజు స్వేచ్ఛగా బతుకుతున్నాము. కానీ స్వతంత్రం వచ్చిందనే గానీ కొన్ని అరాచకాలైతే జరుగుతూ ఉన్నాయి. ఇవి పెద్ద పెద్ద వాళ్ళేందంటే ఇలాంటి పిల్లల మీద, ఆడపిల్లల మీద అగత్యాలు జరగకుండా వాళ్ళు అలాంటి చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఇక్కడైతే జాతీయ గీతం అయితే పాడుతున్నారు పిల్లలు. Tension. Tension. India is my country. My brother. And sister. I love my country. And I am proud of history. And very protect. Shall always try to be shall always Stand it. Tension. Stand it. హాయ్ అండి. ఇప్పుడైతే ఇలాంటి అవకాశం చాలా అరుదుగా కొంతమందికే వస్తుందనమాట. చాలామంది ఏంటంటే మా వాళ్ళు భయపడుతూ ఉంటారు. ఒక చైర్మన్‌గా ఒక కమిటీలో ఏదన్నా ఎన్నుకుంటుంటే అమ్మో! మేము ఉండం అది ఇది అని అంటారు. కానీ ఈ అవకాశం అయితే నాకు వాళ్ళ చేతుల మీదే ఇచ్చారనమాట. నేనైతే వేరే వాళ్ళకి ఇద్దామనుకున్నాను. వాళ్ళే నాకు ఇచ్చారు. నాకు చిన్నప్పటి నుంచి అంటే నేను మామూలుగా ఇదే స్కూల్‌లో చదువుకునేటప్పుడైతే అప్పుడైతే ఇలాంటివి ఏమీ లేవనమాట. అదే నేను హై స్కూల్‌లో 7th క్లాస్ చదివేటప్పుడు ఇలాంటి జెండా వందనం అయితే చేసేటప్పుడు, ఇలా జెండా ఎగరేసేటప్పుడు అప్పుడైతే నాకు ఈ కోరికైతే ఉండేది. ఒకసారి జెండా ఎగరేస్తే బావుండు అనేది ఉండేది. అలాంటిది నేను పెళ్ళయ్యి పిల్లలు పుట్టిన తర్వాత, అలాగే మా పెద్దోడు కొత్తగా స్కూల్‌లో
జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ సారి అయితే ఈ అవకాశం వచ్చింది. మళ్ళీ హర్షి పాప వల్ల ఈ అవకాశం అయితే వచ్చింది. చాలా బాగా హ్యాపీ అనిపించిందనమాట. కొంతమందికి ఈ అవకాశం వస్తుంది. వచ్చినప్పుడైతే ఖచ్చితంగా అయితే వినియోగించుకోవాలన్నమాట. అసలు మనం ఇందుట్లో ఇలా జెండా ఎగరేయటం అంటే చాలా అదృష్టం అనమాట. అసలు ఇలాంటివి కొంతమందికే దక్కుతాయి. నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించిందనమాట. ఇప్పుడైతే మొత్తానికి ఈ జెండా అయితే ఎగరేసాము. చాలా అదృష్టం కూడా ఉండాలి. నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది. మన యొక్క చైర్మన్ గారు తమ యొక్క సందేశాన్ని ఇప్పుడైతే నన్నైతే ఇక్కడ కొంచెం స్పీచ్ ఇమ్మన్నారనమాట. అంటే చైర్మన్గా ఉన్నాను కదా, కొన్ని సందేశాలు ఇవ్వమని సార్ అయితే చెప్పాడు. కాకపోతే ఇక్కడ ఏంటంటే దూరంగా ఉన్నాను కాబట్టి వాయిస్ అయితే వినిపించట్లేదు అనమాట. అందుకే నేను ఓన్ వాయిస్ అయితే చెప్తాను. అంటే ఇలాంటి అదృష్టం కొంతమందికి వచ్చింది. నేను అనుకోకుండానే ఈ అవకాశం నాకైతే ఈ పేరెంట్స్ అలాగే టీచర్స్, అంటే పేరెంట్స్ ఇస్తేనే కదా టీచర్స్, వాళ్ళది ఏముండదు అనమాట. పేరెంట్స్ ఈ కమిటీలో నన్ను చైర్మన్గా ఎన్నుకున్నందుకు వాళ్ళకి చాలా థ్యాంక్ యూ సో మచ్ అనమాట. ఇలాంటి అవకాశం నాకు చిన్నప్పటి నుంచి ఉండేది. మొత్తానికి ఈ రోజు నాకు నెరవేరిందనమాట, రెండోసారి అని చెప్తూ ఉన్నాను. ఇలా చైర్మన్ అయితే ఇలా పేరెంట్స్ అందరూ వీళ్ళందరికి చాలా థ్యాంక్ యూ సో మచ్ చేసి చెప్పాలన్నమాట. అంటే నేనైతే అనుకోలేదు, వీళ్ళు నాకు ఆ అవకాశం ఈ రోజు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్నమాట వీళ్ళందరికీ. అంటే ఇలాంటిది అసలు మన దాకా వచ్చిందంటే మనకేంటంటే మనలో కొంతమంది తెలియదు, అయ్యో మనకు పనులు ఉంటాయి, స్కూల్కి వెళ్ళాలి, అది అలా ఆలోచిస్తారు. కానీ ఈ జెండా ఎగరేయడానికి అప్పటి నుంచి ఆశ అనమాట. కానీ పిల్లలు ఎగరేయరు కదా, దీంట్లో చైర్మన్లో లేకపోతే అప్పుడు టీచర్స్ ఉండేవాళ్ళు, వాళ్ళే చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే మనకి మంచి కమిటీలు ఇలాంటివన్నీ ఏర్పాటు చేసి ఒక చైర్మన్ చేతుల మీదగానే సార్ వాళ్ళకి అవకాశం ఉందా లేదో తెలియదు, కానీ ఒక స్కూల్ చైర్మన్కి మాత్రమే ఈ అవకాశం ఇచ్చారనమాట. అంటే వాళ్ళు చేస్తూ చైర్మన్కి ఇచ్చారు ఆ అవకాశం అనేది. ఇలాగే ఈ చిన్న స్కూల్ కానించి హై స్కూల్లో ఇంకా పెద్ద పెద్ద స్కూల్లో కూడా ఇలాగే ఉంటుందన్నమాట. ఇలాంటి అవకాశం నాకు మళ్ళీ రెండోసారి వచ్చినందుకు చాలా హ్యాపీగా అయితే ఉందన్నమాట. ఇంతకన్నా నాకు జన్మకి ఇంతకన్నా మంచి అవకాశం వచ్చింది కాబట్టి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. అందరికీ ఏంటంటే థ్యాంక్స్. అంటే నా కోరిక మళ్ళీ రెండోసారి నెరవేరిందనమాట. ఈ సంవత్సరానికి హర్షి పాప వచ్చి నాకు ఈ 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఇలాగే వస్తుంది. చాలా హ్యాపీగా ఉంది. వీళ్ళకైతే ఇంకా చాలా హ్యాపీ అనమాట. అంటే నేను ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళందరూ నన్ను అనుకున్నారు కదా, అసలు నాకేం తెలియదు అనమాట. చాలా హ్యాపీ అనిపించింది. అందుకే వాళ్ళ వల్ల నాకు ఈ అవకాశం వచ్చింది అనమాట. చాలా హ్యాపీ పడ్డాను. చిన్నప్పటి నుంచి నాకు ఈ కోరిక ఉండింది. అది రెండోసారి కూడా నేను ఒకటి వాళ్ళ వల్ల హర్షి పాప వల్ల మళ్ళీ రెండోసారి రాగలిగాను. మనకి ఈ రోజు స్వతంత్రం వచ్చిన రోజు, ఆనాడు పెద్దలు అదనేది తీసుకొచ్చారు కాబట్టి ఈ రోజు మనం చాలా హ్యాపీగా ఉన్నాం అనమాట. ఎలాంటి ఇబ్బందులు అనేది లేకుండా. అందరికీ ఏంటంటే మీకైతే నా నమస్కారాలు అయితే తెలియజేస్తున్నాను. చూశారు కదా, అందరిలో మాట్లాడాలంటే కొంచెం తడబడుతూ మాట్లాడాను. అది ఇంటి దగ్గరే నేను వీడియోస్ చేస్తూ ఉంటాను కాబట్టి మామూలుగా నేనే సింగిల్గా ఉంటాను కాబట్టి డేర్గా మాట్లాడుతూ ఉంటాను. అందరిలో కొంచెం తడబడ్డట్టు అయ్యిందనమాట. అలాగే నిన్న గేమ్స్ పెట్టాం కదా, ఇక పిల్లలు గెలిచిన వాళ్ళకి అలాగే గెలవని వాళ్ళ పిల్లలకి అందరికీ ఈ గిఫ్ట్స్ అయితే సారు మేడం అయితే తీసుకొచ్చారు. పిల్లలందరికీ అయితే ఈ గిఫ్ట్లు అయితే ఇచ్చాము. ఒక్కళ్ళకి కూడా ఇవ్వనమంట వాళ్ళు లేరనమాట. లేకపోతే పిల్లలు ఏంటంటే పక్క పిల్లలకి ఇచ్చి ఇంకో గేమ్స్లో గెలన పిల్లలకి ఇవ్వకపోతే వాళ్ళు కొంచెం చిన్న పిల్లలు కదా, డిసప్పాయింట్ అవుతారనమాట. అందుకే అందరికైతే ఈ గిఫ్ట్లు అయితే ఇచ్చేసామన్నమాట. చాలా చాలా హ్యాపీగా చాలా బాగుందనమాట. ఇదంతా నేను ఛానల్లో పెట్టడానికి కారణం ఇదేంటంటే ఎప్పటికీ ఇలాగే ఉండిపోతుంది కదా ఛానల్లో, అదే ఫొటోస్ అయితే ఉండవు. అందుకని ఆ స్కూల్లో జరిగిన ఈ గేమ్స్ అలాగే చైర్మన్ ఎంపికలు ఇవన్నీ అయితే ఇలా అయితే స్వాతంత్ర దినోత్సవం రోజు ఇవన్నీ నేను ఈరోజైతే ఈ కొన్ని బిట్లు అంటే 3 రోజులకు సంబంధించినవి అన్నీ అయితే ఇలా యాడ్ చేశాను అనమాట. ఇప్పుడైతే పేరెంట్స్కి ఇవన్నీ ఇచ్చేసాము. ఇంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.